ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి మేఘనా, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? పడుకోడానికి నీ రూమ్కి వెళ్ళలేదా? లేదు పిన్ని. ఏమైంది? నందు ఎదురు చూస్తూ ఉంటాడేమో. వెళ్ళు మేఘనా, పిల్లల సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. నందు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. ఈ టైంలో వెళ్ళాడా? అదేంటి? వాకింగ్కి వెళ్తానని వెళ్ళాడు. మేఘనా, మీ ఇద్దరి మధ్య గొడవలేం జరగలేదు కదా? అలాంటిదేం లేదు పిన్ని. అయినా అలా ఎందుకు అడిగావు? ఏమో, ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఏమవుతుందో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఏ ఇబ్బంది లేదు పిన్ని. కాకపోతే తనే చాలా టెన్షన్లో ఉన్నాడు. అత్తయ్య గారితో మాట్లాడాడు కదా, ఆ డిస్కషన్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నాడు. ఏం జరిగిందో అడగాల్సింది కదా. తను చెప్పడానికి ఇష్టపడడం లేదంటే దాని అర్థం నేను అడగకూడదనే కదా పిన్ని. అలా ఎందుకు అనుకోవాలి? పాపం అంత స్ట్రెస్ని ఒకడే ఫీల్ అవుతున్నాడు కదా. నువ్వు కాసేపు మాట్లాడితే అతని భారం తగ్గుతుంది కదా. అసలు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్కి కారణం నేనే అయితే నేను వెళ్ళి ఏం జరిగింది అని అడగడం బాగుండదు కదా పిన్ని. ఒక్కోసారి కొన్ని విషయాలు అలా వదిలేయాలి. నాతో టైం గడపడం కూడా ఇష్టం లేకనే కదా తను బయటికి వెళ్తాను అన్నాడు. అలాంటప్పుడు తనని ఒంటరిగా వదిలేయడమే మంచిది. వాళ్ళ అమ్మగారితో జరిగిన డిస్కషన్ తనని బాగా బాధ పెట్టుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడితే మరింత బాధ పెట్టినట్టు అవుతుంది. గాయం మానాలి అంటే కొద్ది రోజులు దాన్ని అలా వదిలేయాలి. దాన్ని కదిలించామంటే నొప్పి ఇంకా పెరుగుతుంది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. ఏంటి మేఘనా ఇది? ప్రశాంతంగా గడిచిపోయే జీవితంలో ఈ కుదుపులేంటి? నందు వాళ్ళమ్మతో ఏం మాట్లాడాడో, ఆవిడ ఎలా తీసుకుందో? ఏం జరిగినా నందు అయితే చాలా క్లియర్గా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనైతే ఒప్పుకోడు. అమ్మా, నిత్య, నువ్వింకా నిద్రపోలేదా? పడుకున్నాను, కానీ నువ్వు అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే మెలకు వచ్చింది. సరేలే, నిద్రపోమ్మా. అమ్మా, నీకు నాన్నకి గొడవ అయిందా? అదేం లేదమ్మా. అయినా నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? మేం గొడవ పడ్డామని ఎవరైనా నీతో చెప్పారా? అది కాదమ్మా, నువ్వు, నానమ్మ, నాన్న, బామ్మ సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమైందమ్మా? నేను ఆది ఏమైనా ప్రాబ్లం చేశామా? ఎందుకు ఎవరు మాతో సరిగ్గా మాట్లాడడం లేదు? చచ్చా, అలాంటిదేం లేదు. మరి నాన్నమ్మ ఎందుకో గదిలోనే ఉండిపోయారు? అదంతా నువ్వు పట్టించుకోకూడదమ్మా. అవన్నీ పెద్దవాళ్ల విషయాలు. మీరు చక్కగా చదువుకోవాలి, కడుపు నిండా తినేసి ఆడుకోవాలి. ఏది జరిగినా అమ్మా నాన్నలు ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. సరేనా? నువ్వు నిద్రపో. నందు, ప్లీజ్ టేక్. వద్దా రవి? కొంచెం తాగు నందు. మూడ్ బాగలేదన్నావు కదా, సెట్ అయిపోతుంది.
మందు తాగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోవు కదా. మందు తాగితే ప్రాబ్లమ్స్ పోతాయంటే ప్రపంచంలో అందరూ రోజంతా బార్స్లోనే ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు మందు తాగితే సాల్వ్ అవ్వవు. ఆలోచిస్తేనే ఐడియా వస్తుంది. ఐడియా రావాలి అంటే మనం ప్రాబ్లమ్స్కి అవతలకి వెళ్ళి థింక్ చేయాలి. అలా చెయ్యాలి అంటే ముందు టెన్షన్ నుంచి బయటపడాలి. సో అలా బయటపడాలి అంటే ఇలా షేర్ చేసుకుని మంచి ఫ్రెండ్ ఒకరు ఉండాలి. టేక్ ఇట్ నందు. Cheers. Cheers. అసలు ఏంటి నందు నీ ప్రాబ్లం? నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ అని విన్నాను. ఆ మేఘన ఫస్ట్ హస్బెండ్ అమర్ కేస్ని నువ్వే టేకప్ చేసావంట కదా? అందరూ యాక్సిడెంట్ అనుకున్న కేసుని నీ ఇన్వెస్టిగేషన్ తో అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ప్రూవ్ చేసావని చెప్పారు. అదంతా గతం. గతం ఏంటి? ఇప్పుడు కూడా నీలో టాలెంట్ ఉంది నందు. మేఘనాని ఎంకరేజ్ చేయడానికి నువ్వు నీ టాలెంట్ ని సప్రెస్ చేసుకుంటున్నావు. ఆ సంగతి నాకు తెలుసు. లేదంటే నువ్వు కార్పొరేటర్ ఓపెన్ చేసి సులభ్ కాంప్లెక్స్ కవరేజ్ కి వెళ్ళమని చెప్పినప్పుడే నా మీద సీరియస్ అవ్వాలి. కానీ ఏమీ మాట్లాడలేదు. ఏ మాత్రం నీకు సరిపోని పనులు చెప్పినప్పుడే అప్పుడు నువ్వు నిలదీయాలి కదా. కానీ ఏమీ మాట్లాడలేదు. దానికి కారణమేంటి? కేవలం మేఘనని బాగా ఎదిగేలా చెయ్యాలి, తను స్టార్ రిపోర్టర్ కావాలి అనే కదా. అలాగే చేశావు. నువ్వు తన కాళ్ళు నీ భుజాల మీద మోసి తనని పైకి లేపి హైలైట్ చేశావు. నీలాంటి భర్త దొరకడం నిజంగా మేఘన అదృష్టం. మేఘనకి కాదు, ఏ ఆడపిల్లకైనా అది అదృష్టమే నందు. తనకు అదృష్టమే, నాకే టెన్షన్. అదేంటి నందు? అటు అమ్మకి ఇటు మేఘనకి మధ్యలో చెప్పుకోలేక నలిగిపోతున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే బర్గర్కి మధ్యలో ఉండే స్టఫ్లా అయిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు నందు. నాకేదైనా సలహా దొరికితే చెప్తాను. నీ ప్రాబ్లం సాల్వ్ అయితే నాకు అది చాలు. ఇది సలహాతో క్లియర్ అయ్యేది కాదు. మేఘనని ఒప్పించాలి, తన మైండ్ సెట్ మార్చాలి. అప్పుడు కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతారు. సాల్వ్ అవుదా? అసలు ప్రాబ్లం ఏంటి నందు? పిల్లలు. మా అమ్మకేమో వారసుడు కావాలి. నేను కుదరదన్నాను. కుదరకపోతే నేనేమి తినను, మాట్లాడను అని పట్టుపట్టింది. అమ్మని ఏదోలాగా కన్విన్స్ చేశాను.
సరే అని మాట కూడా ఇచ్చాను. కానీ ఏంటి? ఏమైంది? మేఘనని ఒప్పించాలి కదా. అందులో ఏముంది నందు? ఎందుకు ఒప్పుకోదు? నీకో బిడ్డ ఉండాలి అనేది న్యాయమే కదా. ఎంతమంది రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం లేదు? లేదా రోహి, నేను ఆల్రెడీ మేఘనకి మాటిచ్చాను. ఏం మాటిచ్చావ్? మనకి పిల్లలేం వద్దు, నీ పిల్లలే నా పిల్లలని చెప్పేశాను. ఏం దొరికావ్రా నందు? సరైన సిచ్యువేషన్లో లాక్ అయిపోయావ్. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. మేఘన లైఫ్లోకి సునామీ తీసుకొచ్చే గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఏంటి నందు ఇది? తెలుగులో ఒక సామెత విన్నాను. తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పాలి అంటారట. ఈ విషయంలో మరి మేఘన ఎందుకు ధర్మం పాటించదు? మీ అమ్మగారి కోరికలో న్యాయం ఉంది. మీ అమ్మ కోరిక తీర్చడం కోసం నువ్విచ్చిన మాటలో నీ బాధ్యత ఉంది. మేఘన నీ మాట కాదు అనడానికి రీజన్ ఏముంది? అంటే మీరు ఇంకో బిడ్డని కంటే తన పిల్లల్ని తక్కువ చూస్తారు అని భయమా? అలా ఎందుకు చూస్తాను? నేనే కాదు, మా అమ్మ బామ్మ ఎవరు అలా చూడరు. వాళ్ళకి ఆస్తి ముందే రాయాలని బామ్మ ఎప్పుడో చెప్పినారు. సో వాట్ నందు? ఇది ఖచ్చితంగా మేఘన స్వార్థమే. ఏంటి ఇంకా రాలేదు? రౌడీ ఫెలో. ఫస్ట్ నేను చూసినప్పుడు నీ మీద నాకు కలిగిన ఇంప్రెషన్ ఇదే. కానీ నీ క్యారెక్టర్ ఎంత గొప్పదో పెళ్లికి ముందు నువ్వు ఇచ్చిన మాటతో అర్థమైంది. నందు, ప్లీజ్ అర్థం చేసుకో. నాకు తెలిసిన ప్రేమ అంటే నా పిల్లల మీద నేను చూపించే ప్రేమ. అదొకటే నాకు తెలుసు. అంతకు మించి నన్నే ప్రేమ కదిలించలేదు. ఇంకా నిన్ను మోసం చేసుకోవద్దు మేఘన. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని నాకు బాగా తెలుసు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? నందు, ఇష్టపడినంత మాత్రాన పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? నాకిద్దరు పిల్లలున్నారు. అది నీకు గుర్తుందా? అయితే ఏంటి, రేపు మన పెళ్లి జరిగాక నాతో పాటు నువ్వు ఒక్కదానివే వస్తావు అనుకుంటున్నావా? నీతో పాటు పిల్లలు కూడా వస్తారు. నేను ప్రేమించేది నిన్ను మాత్రమే కాదు, పిల్లల్ని కూడా. పెళ్లి చేసుకోవడం అంటే తాలిబొట్టు తీసుకొని 3 ముళ్ళు వేయటం కాదు మేఘన. ఒక బాధ్యతని పూర్తిగా తీసుకోవడం. ఆ పిల్లలు మన బాధ్యత. పిల్లల్ని వదిలేసి నాతో రావాల్సి వస్తుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ మంచి మనసు నాకు తెలుసు నందు. కానీ ప్రపంచానికి నీకున్నంత మంచి మనసు ఉండదు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా దెప్పి పొడుస్తూనే ఉంటుంది. ఇప్పుడున్న ఆవేశానికి అన్ని ఆదర్శాలే కనిపిస్తాయి. కానీ ఆవేశం తగ్గిన రోజు అవసరాలు గుర్తొస్తాయి. అప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు చాలా ఫూలిష్గా అనిపించవచ్చు. ఈ రోజు అనుకున్న మాటలు అప్పుడు అసలు గుర్తు కూడా ఉండకపోవచ్చు. అంటే రేపు పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఎక్కడ తక్కువ చేస్తానో అని అనుమానం, అంతేనా? చూడు మేఘన, నీకు తెలుసో లేదో, నేను నీకంటే ముందు నిత్యతో లవ్లో పడిపోయాను. మా ఇద్దరు అనుబంధం ఒక స్పెషల్ తెలుసా? నేను ఎప్పుడు తనని ఒక తండ్రిలాగే చూశాను.
ఆదిని కూడా అంతే. నేను నీతో కలిసి బ్రతకాలనుకుంది, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది ఎందుకో తెలుసా? నువ్వు, నిత్య, ఆది, నేను మనందరం కలిసి రోజు ఆనందంగా గడపాలని. పిల్లల్ని నేను బాగా చూసుకోనని ఎందుకు అనుకుంటున్నావు? నాకు నీ మీద నమ్మకం లేక కాదు నందు, పరిస్థితుల మీద నమ్మకం లేక. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 3 నెలలకు ఒక సీజన్ మారిపోతూ ఉంటుంది. అలాంటిది మన ఆలోచనలు స్థిరంగా ఎలా ఉంటాయి? కొత్తవి రాగానే పాతవి భారం అనిపిస్తాయి. అవి బంధాలైనా అంతే. నీకు ముందే చెప్పాను, నేను పిల్లలతో సహా కలిసే ప్రేమలో పడ్డాను. వాళ్ళుండగా నాకు వేరే పిల్లలు ఎందుకు చెప్పు? వాళ్ళు నా పిల్లలు కాదా? చూడు మేఘన, వాళ్ళు నా పిల్లలు, వాళ్లే నాకు లోకం. ఇక నాకు వేరే పిల్లలు వద్దు. ఇట్స్ మై ప్రామిస్. నందు, ఇది నీ ఒక్కడి నిర్ణయం కాదు. నీ వెనకాల ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి కొన్ని కలలు, ఆశలు ఉంటాయి. వాళ్ళ తరఫున నువ్వు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది జరిగే పని కాదు నందు. చూడు మేఘన, పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది నీ ఇష్టం. దాన్ని నేను కాదనలేను. కానీ నేను ఎలా ఉండాలనేది ఖచ్చితంగా నా నిర్ణయం. నీతో పెళ్లి కాకపోయినా, మా అమ్మ బలవంతం మీద వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా నేను మాత్రం పిల్లల్ని కన్నా. నాకు పిల్లలంటే ఆదిత్య, నిత్య. ఆ విషయంలో నా నిర్ణయాన్ని నువ్వే కాదు, మా అమ్మ కాదు, ఆ దేవుడు కూడా నా డెసిషన్ని మార్చలేడు. ప్రామిస్. నాకు తెలుసు నందు, నువ్వు చాలా మంచివాడివి. నా విషయంలో నువ్వెప్పుడు మాట తప్పేవాడివి కాదు. నందు, నువ్వే నాకు మాటిచ్చావు. మనకు వేరే పిల్లలొద్దు, ఈ పిల్లలే నా పిల్లలు అన్నావు. నీ మాటలే నాకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా నువ్వు ఆదుకుంటావనే నమ్మకం నాకుంది. నువ్వు ఉండగా నేను దేని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నన్ను, పిల్లల్ని నువ్వు బాగా చూసుకుంటావు. ఓకే నందు, జరిగిందేదో జరిగిపోయింది. అప్పటి సిచ్యువేషన్ ప్రకారం నువ్వు మాటిచ్చావు, కానీ మీ అమ్మకి కూడా మాటిచ్చావు కదా. నా బాధ అంతా అదే కదా ఆరోహి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి నచ్చ చెప్పాలి? అమ్మ విషయంలో నేనేం చేయలేను. ఎందుకంటే అమ్మ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం నేనెప్పుడు చూడలేదు. అమ్మకి ఏదైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను. అమ్మ నా ప్రాణం. ఆ టైంలో అమ్మకి మాట ఇవ్వడం తప్ప వేరే దారి లేదు. లేదంటే అమ్మని పోగొట్టుకోవాల్సి వచ్చేది. నందు, నీకొకటి చెప్పనా? అమ్మా నాన్న రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. వాళ్ళ విలువ ఏంటో ఇద్దరికీ దూరమైన నాకు బాగా తెలుసు. మీ అమ్మగారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, నువ్వు 2 పిల్లలున్న ఆడదాన్ని పెళ్లి చేసుకుని వచ్చినా ఆవిడ మంచి మనసుతో చేరదీసింది. ఆ పిల్లల్ని కూడా
సొంత మనవళ్ళులాగా చూసుకుంటుంది. నాకు తెలిసి అంత గొప్ప మనసున్న పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు. మేఘన అంటావా? మరో బేబీని కనడానికి తనకి ఉన్న అభ్యంతరమేంటో నాకు అర్థం కావడం లేదు. అన్ని విధాలా మీరు తనని సాటిస్ఫై చేస్తున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? కానీ నేనిచ్చిన మాట. నందు, సిచ్యువేషన్స్ ని బట్టి డెసిషన్స్ మారుతాయి, మనుషులు మారుతారు, ప్రయారిటీస్ మారుతాయి. అలాంటిది ఇచ్చిన మాట ఏముంది? అయినా తనకి అన్యాయం జరగడం లేదు కదా. నందు, టైం తీసుకుని మేఘనతో మాట్లాడు, తనని కన్విన్స్ చేయి. నన్ను అడిగితే అసలిది మ్యాటరే కాదు, నీ వైపు న్యాయం ఉంది. మాట్లాడి చూడు నందు. మాట్లాడాలి. నేను అడగడంలో తప్పులేదు. నా వైపు న్యాయం ఉంది. న్యాయం ఉంది. నందు, ఎంత పెద్ద సీక్రెట్ చెప్పావు. మీ ఇద్దరి మధ్యన స్ప్లిట్ తీసుకుని రావడానికి ఇది ఒక్కటి చాలు నాకు. మేడం, మొత్తానికి బాగానే మ్యాటర్ అంతా లాగేశారు. అలసిపోయిన మనిషికి, గాయపడిన మనసుకి చిన్న ఓదార్పు అందిస్తే ఎవ్వరైనా మొత్తం కక్కేస్తారు బార్బీ. మరిప్పుడేం చేస్తారు మేడం? నందుకి మేఘనాకి మధ్య ఇలా గ్యాప్ పెంచుతూ పోతాను. రోప్ చివరి దాకా లాగాక ఏమవుతుంది? ఎవరు ఒకరు వదిలేక తప్పదు. ఆ బంధం కట్ అయిపోతుంది. ఒంటరితనంతో మేఘన ఏడవాలి. మేఘన, నిన్నొక విషయం అడగాలి. అడుగు. నేనంటే నీకిష్టం కదా? అరే, ఏమైంది? నువ్వు అడిగే ప్రశ్న చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ తరువాత ఇచ్చిన మాట తప్పాల్సి వచ్చిందే అనుకో. అలాంటి వాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి?